బాజీ గారు మీరు ఏదో ఒక పాయింట్ రైజ్ చేస్తా ఉన్నారు క్విక్గా, ఇప్పటికే చాలా టైం అయింది. మనం మరో కీలకమైనటువంటి అంశం కూడా ఉంది, ప్లీజ్. ఇప్పుడు మావిగాన్ గురించి ఇందాక వారు శ్రీకాంత్ గారు మాట్లాడుతా ఉన్నారు. మావిగాన్ చాలా ఒక మహామేధావి మేధస్సు నుంచి పుట్టిన అద్భుతమైన మానసిక పుత్రిక అని చెప్పేసి నేను ఒకటే అడుగుతున్నాను. వారైనా చెప్పొచ్చు, వారి పార్టీ వాడు ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు మావిగన్లో మచిలీపట్నం మాలో ఎంఏ మచిలీపట్నం, విజయవాడలో విజయవాడ, గుంటూరులో జిఎన్, మొత్తం మావిగన్ బాగానే చేశారు. ఇప్పుడు ఈ ఈ మూడు ప్రాంతాల్లో రాజధాని కట్టేయచ్చు, ఇంకెక్కడ అక్కర్లేదు, ఖర్చు తగ్గిపోద్ది అని అంటున్నారు. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. మచిలీపట్నంలో మాలో భూములు ఎక్కడి నుంచి తెస్తారు రాజధానికి? మా అన్నది ఎట్లా ఉంది? మచిలీపట్నం ఇప్పుడు మచిలీపట్నం వెళ్ళారా? ఒకటే బజార్ ఉంటుంది, పెద్ద బజారు. దాని తర్వాత అదే ఇప్పటికే వెహికల్స్ వెళ్ళడానికి కష్టం ఆ ఊర్లో. ఆ పక్కన పొలాలు తీసుకోవాలి, మళ్ళీ మీరు ఏదైనా కట్టాలంటే అక్కడ. రెండో పాయింట్, వీరు విజయవాడ పరిస్థితి ఏంటి? ఇవాళ విజయవాడ పరిస్థితి గంటలు నిలబడాల్సి వస్తుంది. ఆ బెంచ్ సర్కిల్లోను, ఆ ఫ్లైఓవర్ల దగ్గర, అక్కడక్కడ సిగ్నల్స్ దగ్గర. విజయవాడ అంతా కూడా, గుంటూరు పరిస్థితి కూడా అంతే, గన్ పరిస్థితి కూడా అంతే, పరిస్థితి అంతే, గన్ పరిస్థితి అంతే, మచిలీపట్నం అంతే. ఆ పట్టణాలు చిన్న అన్ని కిక్కిరిసిపోయి వాళ్ళ వెహికల్స్ వెళ్ళడానికి కష్టంగా ఉంది. మీరు ఈ మూడు చోట్ల కట్టాలి అంటే చిన్న బిల్డింగ్లు ఎక్కడన్నా ఆ పొలాలు కొనుక్కొని పక్కమట రోడ్డు పక్కన కట్టాలి. అలా కడితే అది రాజధాని అనిపించుకుంటుందా? చెప్పండి. ఇవాళ కట్టే రాజధాని అనిపించుకుంటుందా? అది కరెక్ట్ కాదండి. కరెక్ట్ నేను చెప్తా వినండి. కరెక్ట్ విధానం చెప్పాలి. ఇవాళ వాళ్ళు అమరావతి ప్రాంతంలో వినండి 33,000 ఎకరాలు తీసుకున్నారు. మేము దాన్ని కట్టమంటున్నాం. ఫర్దర్ ఎక్స్టెన్షన్ కూడా మేము ఒప్పుకోవట్లే కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ 30,000 ఎకరాల్లో వాళ్ళు డిజైన్ చేస్తున్నారు శాటిలైట్ టౌన్షిప్స్ గా. మరి ఏ విభాగానికి ఆ విభాగం. ఇవాళ ఆధునిక నగరాలన్నీ అలాగే నిర్మిస్తున్నారు. మీరు ఢిల్లీ దగ్గర నోయిడా కానివ్వండి, గురుగ్రామ్ కానివ్వండి, అట్లాగే హైదరాబాద్ లో గచ్చిబౌలి ఏరియాలు కూడా శాటిలైట్ టౌన్షిప్లు. అవి మెయిన్ సిటీకి అనుబంధంగా గ్రోత్ ప్రమోటర్స్ గా ఉపయోగపడే శాటిలైట్ టౌన్షిప్. అలాగే అమరావతి అనే మెయిన్ 217 చదరపు కిలోమీటర్లో కోర్ క్యాపిటల్ గా అనుబంధంగా ఒక శాటిలైట్ టౌన్షిప్స్ ని డిఫరెంట్ రంగాల్ని డిఫరెంట్ టౌన్షిప్స్ గా డెవలప్ చేసినట్టు డిజైన్ చేశారు. ఇది సింగపూర్ నమూనా. ఇది కరెక్ట్ గా ఆధునిక నగరాలు ఇలాగే ఉంటాయి. దానికి కావలసిన విశాలమైన రోడ్లు, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్, వీటితోనే ఉంటుంది ఆధునిక నగరాలు. అవన్నీ కూడా మీ మహామేధావి సృష్టించిన ఆ మావిగంలో సాధ్యపడుతుందేమో చెప్పండి ఒకసారి. ఏంటండి మనం ఆధునిక మీరు కొనుక్కోవాలంటే ఆడి కార్లు కొనుక్కుంటారు, మీరు కొనుక్కోవాలంటే ఆడి కార్లు కొనుక్కుంటారు, తర్వాత మీరు సెల్ ఫోన్లు ఐఫోన్లు కొనుక్కుంటారు. కానీ మనం శాశ్వతంగా భావితరాలకు ఉండే నగరం మాత్రం ఇరుకు బొక్కల్లో కట్టాలా? చెప్పండి. ఏం ఆలోచిస్తున్నారండి మీరు? మీ అపరమేధావి ఆపండి చెప్తా. మన బాజీ గారు అడిగిన ప్రశ్నకి బాజీ గారు అంతా విన్నారు, కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఇంకొక పాయింట్ బాగా మర్చిపోయారు మీరు. అంటే బాగా మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు ఇంకొంచెం ఇది పెద్ద 140 కిలోమీటర్ల కారిడారు. దీంట్లో ప్రభుత్వ స్థలాలు 40-50 వేల ఎకరాలు రోడ్డు పక్కనే ఉన్నాయంటే కూడా ఏం మాట్లాడారు? వేగ్గా రోడ్డు పక్కన ఉండేది డాబాలే అన్నారు. ఇప్పుడు జనసేన ఆఫీస్ రోడ్డు పక్కన ఉంది, అది డాబానా? తెలుగుదేశం ఆఫీస్ రోడ్డు పక్కన ఉంది, అది డాబానా? మీరు బాగా ఒకసారి మీరు అన్ని విన్నారు కానీ లోపల మీరు ఈ 140 ఎకరాల కారిడార్ లో 40,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. గుర్తుపెట్టుకోవాలి. బాజీ గారు అడిగినారు, చెప్తా వినండి సార్. మీరు అడిగినారు, చెప్తున్నా వినండి సార్. మీరు అడిగారు, చెప్పేంత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నా వినండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండేది ఈ 140 ఎకరాల క్యారిడార్ లో 40,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమికి మనకు అన్ని విధాలుగా వాడుకోవచ్చు. వీళ్ళంటే దీన్ని వేగ్గా డాబాలన్నారు. డాబాలు అనేది కాకదు. ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నటువంటి నీరు తోడడానికి మాత్రమే 1,000 కోట్లు ఖర్చు పెట్టారు. కంపలు కొట్టడానికి మాత్రమే 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పటికి కూడా నీళ్లు ఉన్నాయి. రేపు పొద్దున వర్షం వస్తే జూన్ జూలైలో అమరావతిలో వర్షమే జరగదు. ఇప్పుడే ఇంకొకటి చెప్పారు, పెద్ద రాజధాని నిర్మాణాలు నిర్మించకూడదు అని ప్రధానమంత్రి గారు కూడా ఒకటి ఇచ్చారు. మననే ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు?
పెద్ద పెద్ద నిర్మాణాలు ఇంకా ఆపండి అని చెప్పారు. అదే చెప్పారా లేదా? ఆయన ఇస్తే అదే ఆయన ఇస్తాడు. ఆయనకి కూడా మీకులాగానే మహామేధస్సు కాబట్టి ఆయనకి ఏది తోసింది అదేనండి. ఆయన మహామేధస్సు నుంచి ఆయనకి ఏది తోసింది ఇక మేము అడాప్ట్ చేసేసుకుంటాం. ఈ 140 కిలోమీటర్లలో 40,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, దీన్ని వాడుకోవచ్చు, డబ్బు కూడా మనకు మిగులుతుంది అని చెప్పారు. అంతా కలిపినా మీరు 2 లక్షల ఎకరాల, మీరు 2 లక్షల కోట్లు పెడితే ఇక్కడ అయ్యేది 20 లక్షల కోట్లు అయిపోతుంది అని చెప్పారు. అన్ని వినాలి బాజీ గారు, మీరు వారు చెప్పేది అర్థాబద్ధం ఏంటి మాట్లాడితే దానికి కూడా మొత్తము కంటిన్యూషన్ తీసుకోవాలి, వినాలి సార్. ఒక నిమిషం ఆగండి. ఎక్కడెక్కడ ఉన్నాయంట సార్, అక్కడక్కడ ఎత్తుకొని కట్టాలంట. మరి అదేం కాన్సెప్ట్ అర్థం కాదు. ఆ రహదారిని బేస్ చేసుకొని కట్టుకుంటా వెళ్ళినటువంటి రాజధాని కాన్సెప్ట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు నాకు. తెలిసి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఒక రివర్ ఫ్రంట్ బేస్ చేసుకొని వరుసగా ప్రభుత్వ భవనాలన్నీ ఉంటాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ చెప్తాను. వాటిలో క్లాసిక్, లండన్ అండ్ ప్యారిస్. అంతే తప్ప అక్కడో పాకెట్టు అక్కడికి వెళ్ళి విజయవాడలో ఎక్కడ ఏమోలు ఎక్కడ ఉందిరా బాబు అని చెప్పేసి విజయవాడ లోపల ఉండదు ఖచ్చితంగా. రహదారి పక్కన అంతకన్నా దొరకదు. అవన్నీ ప్రైవేట్ భూములు. ఒక్కొక్క ఎకరం అసలు ఎవడో ఒకవేళ ఇచ్చినా కానీ 100 కోట్లలో పే చేయాలి. అదంతా కలుపుకుంటే ఇక అమరావతి బడ్జెట్ కూడా దాటిపోద్ది ఇక. సో ఈ కాన్సెప్ట్ ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు అంత సమయం లేదు. దయచేసి మనం నెక్స్ట్ టాపిక్కి షిఫ్ట్ అవ్వాల్సింది.